ఒక్కొక్క ఆడదైతే మరి భయంకరంగా చేస్తుంది. వచ్చే డబ్బుతో నువ్వు తిని పంచపరమాణాలు తినపోతే ఏమైంది నీ పొత్తుకి? మీరుండే ఆడద పండే పద్ధతిలో కూడా ఆడదండి మగోని రెచ్చగొట్టే విధంగా ఉండకాకండి. బట్టలు వేసుకునే విధానం కానీ ఎకసకాలు పడి అన్ని చూపించుకుంటూ పోతారు. అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎప్పటి పడక ఏం చేస్తారు అని అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం బయట సమాజంలో చూసుకుంటే ఆడపిల్లలు మగవాళ్ళు ఎట్లున్నారమ్మా మీ దృష్టిలో? ఆడపిల్లలు మగపిల్లలు నా దృష్టిలో శుభ్రంగా ఇద్దరు చెడిపోయారు. ఆడపిల్లలు చెడిపోయారు, మగపిల్లలు చెడిపోయారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉండలేదు, వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు ఉండలేదు. ఎవరు సంప్రదాయంగా ఉంటారు చెప్పండి? మీకు కాంబ్ వచ్చినా ఏం లేదు కానీ ఎవరు సంప్రదాయంగా ఉంటారు? ఆడపిల్లలు ఉండలేదు, మగపిల్లలు ఉండలేదు. ఇన్నాళ్ళు పిల్లలు చూస్తే మా బోటోళ్ళకి కొద్దిగా బాగా అనిపించేది. ఇప్పుడు మంచి వాళ్ళని చూసినా కూడా భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వేషధారణ, గుండ్లు కొట్టించుకోవటం ఏందో సినిమాలో కాసేపు సినిమా కోసం వాళ్ళు అవన్నీ వేసుకుంటారు. మన పిల్లలు ఇప్పుడు రియల్కి కూడా ఏందో గిట్లు పెట్టించుకోవటం, గిండ్లు కొట్టించుకోవటం ఏం సాంప్రదాయంగా ఉంటే ఏమైంది? మగ పిల్లలు అట్లా కొట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళే కావచ్చు. మంచి వాళ్ళే కావచ్చు మా బోటోళ్ళు చూస్తే వీళ్ళు ఏంది అవతారం మీద ఉన్నారు, వీళ్ళు మంచిగా రవిడియా వీడేవుడు అన్నట్టు అనిపిస్తుంది. ఫ్యాషన్ లేదు, ఏం లేదు. దానివల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మగపిల్లలు మారండి, ఆడపిల్లలు మారండి. మీ భవిష్యత్తు కూడా మారుతుందమ్మా. మీరు వేసే వేషాలకి మీరు కట్టుకునే బట్టల విధానం కూడా కొద్దిగా మంచిగా సుడిదారులు ఉన్నాయి, ఇక వేసుకోవచ్చు కమ్మ. పంజా డ్రెస్సులు ఉన్నాయి. మీరు వేసుకునే డ్రెస్సులు పెట్టాక మగపిల్లలు కూడా మీ ఎంటపడేది. మీరు వేసుకుంటారు, ఎకారంగా పోతారు, ఎకసకాలు పడి అన్ని చూపించుకుంటూ పోతారు. అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎంపడపడక ఏం చేస్తారు? ఎంపడపడి ఆగం చేయక, రేపులు చేయక, సంపక ఏం చేస్తారు? మీరుండే మీరుంటే పొదేసిన వాళ్ళకి కూడా రాదుగా. మీరేమో ఎక్కువ చేస్తారు, మళ్ళీ ఎంపడబడ్డారని చెబుతుంటారు. అది పద్ధతి కాదు కదా. మీరుండే ఆడద పండే పద్ధతిలో కూడా ఆడదండి మగోని రెచ్చగొట్టే విధంగా ఉండకాకండి. బట్టలు వేసుకునే విధానం కానీ వేషాలు వేసే విధానం కానీ కొద్దిగా సంప్రదాయం. అది చెబుదాం ఏమమ్మా కష్టం చేసుకుంటే బతకొచ్చుక లైకుల కోసం దేనికోసం అసలు ఆ బట్ట కట్టుకునేది ఏమిటికి? సిగ్గుకా సింగారానికా? వేషాలు వేసి సోషల్ మీడియాలలో ఒక్కొక్క ఆడదైతే మరి భయంకరంగా చేస్తుంది. వచ్చే డబ్బుతో నువ్వు తిని పంచపరమాణాలు తినపోతే ఏమైంది నీ పొత్తుకి? పచ్చడి మెతుకులు వేసుకొని తిని గుట్టుకు బతకరాదు, మంచి కష్టం చేసుకొని బతకరాదు. అసలు అదేంది బట్టలు ఇప్పి చేసే సోషల్ మీడియా ఏందమ్మా? మంచిగా వేసుకొని చెయ్యి, నీకు కొట్టే వాళ్ళు కొడతారు లైట్లు, నీ పద్ధతి నచ్చే వాళ్ళకు ఉంటుంది. బట్టలు ఇప్పేసుకుంటేనే చూస్తారా? బట్టలు ఇప్పేసుకున్నవాడిని చూసేవాడు 10 పైసలు అంతే. బట్టలు ఇప్పేసుకోకుండా ప్రదేశంగా చేసే వాళ్ళని 90 మంది ఉండరు అనుకుంటున్నా. అది సిగ్గు తెచ్చుకొని బట్టలు ఇప్పేసి ఎకారంగా తిట్టుకోవడం కూడా అయితే అసలు విడిగి తిట్టుకుంటారు చెల్లెళ్ళు ఆడపిల్లలు. ఎకారం తప్పి బుద్ధి లజ్జ కనుకుంటే మీరు అట్లా తిట్టుకోవద్దు. ఆడజాతికి అవమానం కావద్దు, మీరు ఆడజాతికి మచ్చు తేవద్దు. ఎందుకు ఫేమస్ కట్టడానికి ఆ తిట్లు కాకపోతే ఇంకేం లేవా? మీరు బతకడానికి ఇంకేం మార్గాలు లేవా? అదే మార్గం ఎంచుకోవాలన్నా? మీరు చూడొద్దు, చూసే వాళ్ళు కూడా చూడొద్దు. అట్టేటోళ్ళకి లైకులు కొట్టొద్దు. దేశాన్ని మన దేశం మీద ఉండ మన యూత్ని చెడగొట్టొద్దు. కొద్దిగా అందరం కలిసి ఖండిద్దాం వాళ్ళని. వాళ్ళు మారాలా, ఆ వ్యక్తి మారాలన్నమాట. అట్లా పిల్లలు పట్టాలి పిల్లలు మన ఆడ శాస్త్రం చంపింది ఏంది ఇట్టాటి చూసే 14 ఏళ్ళ కాంచే ఇంక వాళ్ళకి బుద్ధులు పడుతున్నాయి, అన్ని బుద్ధులు పడుతున్నాయి. ఎక్కడ లేని బుద్ధులు ఏం చూపించాల్సిన అని చూపిస్తుంది ఆడది. ఇన్నాళ్ళు ఆడది మానాన్ని పానంగా నమ్మి ఆడది. ఇవాళ ఏముంది? మానాన్ని గాలి కుదిరి పెడుతుంది. గాలి కుదిరి పెట్టి ఇతలు విడి తనానికి. దేనివల్ల ఇట్లా తయారవుతున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? దేనివల్ల అనుకోవచ్చు? సోషల్ మీడియా, ఫోనా లేకపోతే ఏంటి? ఫోన్ల వల్ల సరదాలు ఎక్కువైంది. ముందర ఫస్ట్ సరదాలు ఇరుసుకోవటం ఎక్కువైంది. ఇరుసుకోవటం సరదాలు ఎప్పుడైతే ఐ లెవెల్ ఐ రేంజ్ ఇప్పుడు జేబులో 100 పెట్టుకొని 500 బేరం చేస్తారు చూసినవా? ఆ సరదాలు ఎక్కువైనాయి. ముందర ఫస్ట్ అవి మార్చుకోవాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవి మార్చుకోవాల్సింది. అవి మార్చుకుంటే అప్పుడు మన దేశం బాగుపడుద్ది, మన మగపిల్లలు బాగుపడతారు, మన ఆడపిల్లలు బాగుపడతారు. ఫస్ట్ నేను ఆడపిల్లలకు చెబుతాను, నేను అమ్మను కాబట్టి ఆడపిల్లలకు చెబుతాను. మీరు నన్ను తిట్టినా ఏం లేదు కానీ మీరు అట్ట తయారయ్యి వాళ్ళు అట్ట ఎగబడటానికి కారణం మీరే. మీ వేషధారణే, మీరు వేసుకునే బట్టలే, మీరు వేసే వేషాలే, మీరు సోషల్ మీడియాలో మీరు చూపించే వికృత చేష్టలే అవి మార్చుకోవాలి. మీరు కనుక ఒక అమ్మకు అప్పకు పుడితే అవి మార్చుకోవాలి. మీకు సిగ్గు శరం కనుక ఉంటే అవి మార్చుకొని తర్వాత మిమ్మల్ని ఏమన్నా అంటే అప్పుడు మనం చెబుదాం వాళ్ళ పని. సినిమాల్లో చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇప్పుడు వస్త్రధారణ అట్లే ఉంది. ఇప్పుడు సినిమాల్లో చూసుకున్నా, ఇటు యూట్యూబ్లో, వెబ్ సిరీస్లో, దేంట్లో చూసుకున్నా ఆడవాళ్ళ మీద బట్టలు సరిగ్గా వేసుకోవాలి. ఏంటంటే సినిమాలు బావాలని ఇంత పేలికలు గట్టి వేపిస్తాను. దానివల్ల ఎవరికి నష్టం? దేశానికి నష్టం. దేశానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అయ్యా. మొన్న ఒక సినిమా వచ్చింది, ఒక్కటే పాట పెట్టారు. ఆ ఒక్క పాటలో కూడా 2 పేలికలు కట్టించింది. ఏమన్నా దానివల్ల ఏమన్నా ఉపయోగం లేచిందా? సినిమా పైకి ఏమి లేవలేదుగా, పోయిందిగా. ఎందుకు పోలేదుగా? ఎందుకు మీరు కూడా కొంచెం మారి కొద్దిగా ఇదివరకు ఆ రోజుల్లో వచ్చే సినిమాలు ఎంత బాగా పోయినాయి. ఒక్కొక్క సినిమాలుగా
ఏం జడగంటలు వేసి పట్టులంగలు కట్టి ఓనీలు వేసి చీరలు కడితే అసలు ఇట్టు కాలేదా? ఈ పేలకలు వేస్తే ఇట్టు అవుతున్నాయి. ఈ పేలకలు వచ్చిన కాంచి అసలు ఇట్టు కాకుండా పోతున్నాయి. ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. కోట్లు పెరుగుతున్నాయి కానీ సిలమాలు పడిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఏడాదికి ఎన్ని సిలమాలు వచ్చేది, ఇప్పుడు ఎన్ని సిలమాలు వస్తున్నాయి? పొట్టిసలకి కథలు రాసే వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా బలకటం రాదు కానీ ఆ సినిమా తీసే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళేమో ఆడ కన్నా కష్టాలు పడి పచ్చడి మెతుకులు వేసుకొని వీళ్ళకి మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళకి పంపించి కష్టపడి హైదరాబాద్లో నా బిడ్డ ఏం ఎరగదోస్తుందోనని ఆడ తల్లిదండ్రులు ఆలోచన, నా కొడుకు ఏం ఎరగదోస్తున్నాను. వీళ్ళు చేసి ఎలగబెట్టే ఏంటి అంటే వాళ్ళ సరదాల కోసం వీళ్ళు ఏడొచ్చి రెస్టారెంట్ అమ్మటి, క్యాంటీన్లు అమ్మటి, మళ్ళీ మామూలు బండ్లు అమ్మటి కూడా వద్దు, వాటికి అయ్యొద్దు. రెస్టారెంట్ అమ్మటి తెస్తే వాళ్ళు వాడి జేబు ఖాళీ కావాలా, వాడి జేబు ఖాళీ కానీ ఇంకొకటి జేబు ఖాళీ కాగానే ఇంకొకడు సిగ్గుండాలి. ఎంతమందిని మారుతున్నాయి ఏంది ఒక్కొక్క దాన్ని చెబుతున్నా. అందరు అమ్మాయిలు అంటలేదు, నేను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కొక్క అమ్మాయికి చెబుతాను నేను, సిగ్గుంటే ఒక్కొక్క అబ్బాయికి కూడా చెబుతున్నా. నిన్ను మారుతుంది, నీ జేబు ఖాళీ కానీ ఇంకొకటి కాడికి పోతుంది. అటాటిగా చంపేది. మొన్న ఒక తల్లి ఏడ్చింది, నేను మర్చిపోయాను చెప్పటం. అమ్మాయి ప్రేమించింది అంట, అది చెడు బాకింది కాకపోతే ప్రేమించింది పాపం వాడు సిన్సియర్కి ప్రేమించింది. అట్టాటోడిని నమ్మరు అమ్మాయిలు, అట్టాటోడిని. పాపం ఆ తల్లి కడుపు గాలి వాడు చచ్చిపోయి ఉరేసుకొని వాడిని అంత మోసం చేసింది. అది ఆడదైనా కూడా నేను ఆడదాన్ని అయినా కూడా అది అంత మోసం చేసి ఆ తల్లి అంత ఏడుతుంది. ఆ తల్లికి కొడుకు వస్తాడా, ఇంకా తిరిగి వస్తాడా? నువ్వు ఎంతమందిని మోసం చేసుకుంటా పోతావా? ఎంతమంది అమ్మ కడుపులు కాలుతో అమ్మకు కొడుకు వద్దా? అందరిని చంపుకుంటూ పోతావు. అందుకే అట్టాటోటిని నమ్మొద్దయ్యా. మీకు నేను చెబుతాను కొడకలారా, మీరు మాత్రం అట్టాటోటిని నమ్మొద్దు. ఏది మంచిది ఏది చెడుది చూసి తిరగండి. మీ జేబుల్లో డబ్బులు ఉన్నది చేపే ఉంటాయి. అట్టాటి అవసరమైతే మిమ్మల్ని చంపి అట్టాటి రమ్ముల్లో పెట్టేది చంపేటో కళ్ళే వస్తాయి. మీరు కూడా కొద్దిగా మారండి. అమ్మాయి కొద్దిగా తిప్పింది, ఒలుపు చూపించింది, వయ్యారాలు చూపించింది అని పాకాకండి. పోయి ప్యానాలు తీసుకొని అమ్మ కడుపు గాలా కాకండి. కొడుకులకు చెబుతున్నా. అది మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇప్పుడు శరీరం మీద విలువ ఉందంటే లేదంటే ఇప్పుడున్న ఆడవాళ్ళకి విలువ లేదు. సోకులు ఎక్కువైన విలువలు లేవు. మానవం అంటే ప్రాణంతో అభిమానించేది ఆడదాన్ని అనాలంటే. ఇప్పుడు మానం అంటే ప్రాణంతో చూపిట్లే. మానాన్ని ప్రాణం కన్నా వదిలిపెడతారు అన్నమాట. ప్రాణాన్ని సౌలుకు వదిలిపెడతారు. అటు చేత నాకు అది అనేది సరిగ్గా పలక రావట్లేదు కానీ మీరు అర్థం చేసుకోండి. దాన్ని అంత ఇచ్చలవిడితనానికి వదిలేస్తున్నారు అనమాట. ఆడదాన్ని మానాన్ని అంత ఇచ్చలవిడితనానికి వదిలిపెట్టి ఇంకా అసలు సిగ్గు లేకుండా అటు చేస్తారంటేనే మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఎక్కువైపోయింది బాగా. పెళ్లి కంటే ముందు కలిసి ఉందాం, అన్ని రకాలుగా కలిసి ఉందాం, ఓకే అయితే మాత్రం చేసుకుందాం, లేకపోతే లేదు అనుకుంటారు అటనా. ఒకే రూమ్ లో ఇప్పుడు హాస్టల్స్ కూడా అట్లే వచ్చినాయి. కో లివింగ్ అని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడుతున్నాం అన్నమాట పెళ్లి కాకముందు. నేను దయచేసి చెబుతున్నా, ఓరైనా సరే అట్లా పెట్టడానికి ఎవరు ఎంకరేజ్ చేయకాకి. ఇవాళ నీతో బాగలేదని ఇడిపోద్ది, మళ్ళీ పోయి వాడిని ముంచుతావా? ఆ ఓడి ముంచుతుంది, ఎవరిని ముంచుతుంది. అసలు పెళ్లి కాతలకు ఉండేదండి ఒక్కళ్ళిద్దరిలో. అది తప్పుడు సమాచారంగా దేశానికి యూత్ అందించేది. అసలు అట్లా ఉండొద్దు. ఉన్న వాళ్ళు కలిసి ఉండలేరు. పెళ్లి అయిన వాళ్ళమే కలిసి ఉండాలా? జీవితాంతం ఉండేటట్టయితే నేను పెళ్లి చేసుకునేది. మరి ఉండని కానీ ఇప్పుడు కలిసి ఉంటావు, నువ్వు చెడిపోతావు, అది చెడిపోద్ది. మరి తర్వాత ఎవరు ముంచుతారు? నువ్వు వాడు కలిసి ఇద్దరు పోయి ఉండన్నాళ్ళు ఉంటారు సరదాగా. తర్వాత వచ్చి అప్పుడు కూడా పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, పిల్లం కూడా బాగుండాలనుకుంటూ వచ్చి ఆయన. మరి ఏది అది పోయిందిగా, అది పోయిందిగా. మరి అందుకని ఆ బుద్ధి లేని పనులు చేయొద్దు. మనం ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా డబ్బు విలువ తెలుసా? డబ్బు విలువ తెలియట్లేదు. దయచేసి డబ్బు విలువ తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఫస్ట్ అబ్బాయిలు తెలుసుకున్నాయా, మీకోసం మీ అమ్మలు మీ మీద ప్రాణం పెట్టుకొని ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్క నాన్న ఎండు వినపోతే తల్లి ప్రాణం అంతా కొడుకు మీద పెట్టుకొని ఉంటుంది. ఆ కొడుకే అమ్మాయిలు అమ్మటపడి ఆ డబ్బు ఖాళీ చేసుకొని ఆ తల్లిని చూసుకోకుండా ఆగమైపోతే ఆ తల్లి ఏమైపోవాలా? చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. వాళ్ళే ఆయన మీద ఆధారపడి ఉంటారు. తండ్రి పట్టించుకోవడం, ఒక తండ్రి తాగుబోతుడై ఉంటాడు. ఆ కొడుకు మీద అన్నీ ఆధారపడి ఉంటారు. ఆ తల్లితో లాస్ట్కి ఏమైపోవాలి? నువ్వు అమ్మాయి పిచ్చిలో పడి వచ్చి నువ్వు ఆగమైపోతే. దయచేసి ఏనండి కొడుకులకు నేను చెబుతున్నా. అది అమ్మాయిల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.